కుమారుని సేవకులు అనేక విడుదలను దర్శించినప్పుడు, అనేక విడుదలలో మీ సువార్తను ప్రకటించేటప్పుడు, మీ మాటలు ప్రకటించేటప్పుడు అనేక విడుదలు గుర్తించి గ్రహించి మారుమనస్సు రక్షణ పొందే భాగ్యం దయచేయండి. నీ కుమారుని నోట నుండి మాటలు వెళ్తున్నప్పుడు మీ మాటలుగా బయలు వెళ్ళినట్టుగా సహాయం చేయండి. మీ మాటల్లో నాయన ప్రేమ, దయ, కనికరములు ఉన్నాయి. అటు ప్రేమ, దయను సేవకులుగా పంచిపెడుతున్నప్పుడు పాపములో, శాపములో, చీకటిలో ఉన్న వారిని విడిపించి నీ రాజ్య వారసుగా చేసుకునండి. మహిమను వదిలేసి శరీరధారిగా, మనిషి కుమారునిగా చీకటిలో ఉన్న జనులను విడిపించడానికి, రక్షించడానికి నాయన చీకటిలను వెలుగులోనికి తీసుకొని రావడానికి, పాపములో, శాపములో ఉన్న వారిని బ్రతికించడానికి, రక్షణ ఇవ్వడానికే మనిషి కుమారునిగా ఈ లోకానికి మీరు వెలుగుగా వచ్చారు. నాయన మీరు రావడం వలన మేమందరం వెలిగించబడ్డాం. లోకం అంతా రక్షింపబడింది. లోకంలో అనేక ప్రజలు విడుదల, విమోచన పొందారు. ఈ ఆదివార దినమున ప్రపంచమంతా మీ జన్మదినాన్ని జ్ఞాపం చేసుకుంటూ శుద్ధిస్తున్నారు. తండ్రి మీ నామాన్ని గణపరిచి ఆరాధిస్తున్నారు. అట్టి భాగ్యాన్ని సమస్త లోకంలో ఉన్న ప్రజలందరికీ మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నాయకంగా వస్తున్నారా? ఇరవై 26వ పాట పాడుకుందాం. ఈ పాట పాడిన తర్వాత మీరు పాట పాడాలి. చింతలేదికి వేసుకుంటున్నాను పాట. 26వ పాట పాడుకుందాం అందరం కలిసి. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంత స్తుతించెదను, నా జీవిత కాలమంత స్తుతించెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను, నా జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము, ఋతుల మధ్యలో నివాసం చేసి ఋతులలో పొగడే దేవుడాయనే, ఋతుల మధ్యలో నివాసం చేసి ఋతులలో పొగడే దేవుడాయనే, వెలుగుతుండు భక్తుల మొరలేని, వెలుగుతుండు భక్తుల మొరలేని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించే వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున
హల్లెలూయా హల్లెలూయా. ఇద్దరు రండి, నువ్వు కూడా పాడు. పాట పాడుకుందాం. పాట పాడుకుందాం. వస్తున్న పాటలో నుండి ఒక పాట. నా జీవితం నీకంకితం, నా జీవితం నీకంకితం, కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా, కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా, ప్రభు నన్ను నిలుపుమా. పచ్చని ఒలీవనై నీ మందిరావరణములో, పచ్చని ఒలీవనై నీ మందిరావరణములో, నీతోనే ఫలించెదా బ్రతుకు దినములన్నిట, నీతోనే ఫలించెదా బ్రతుకు దినములన్నిట, నా జీవితం నీకంకితం, కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా, కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా, ప్రభు నన్ను నిలుపుమా. బీడుబారిన నా జీవితం, బీడుబారిన నా జీవితం, నీ సిలువ జీవఊటలే నన్ను చిగురింపజేసెనే, నీ సిలువ జీవఊటలే నన్ను చిగురింపజేసెనే, నా జీవితం నీకంకితం, కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా, ప్రభు నన్ను నిలుపుమా, ప్రభు నన్ను నిలుపుమా. చింతలేదికి యేసు కూర్చొని పాట పాడుతుందండి. రండి వస్తారు, త్వరగా టైం లేదు. ఈ పాట పాడిన తర్వాత వాక్యంలోనికి వెళ్దాము. కావాలి త్వరగా.
పేజీ నెంబర్ 177. చింతలేదిక యేసు పుట్టెన వింతగను బెత్లెహేమందున చెందజేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా చెందజేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా దూత తెల్పను గొల్లలకు శుభవార్త నా దివసము విందగా ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి సుదుల నరించిరి ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి సుదుల నరించిరి చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున చెంతజేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా చెంతజేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగునా చక్కగా బెత్లెహేముపురమున జొచ్చిరి కానుకలిచ్చిరి చక్కగా బెత్లెహేముపురమున జొచ్చిరి కానుకలిచ్చిరి చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున చెంతజేరెను సండి సర్వజనాంగమా సంతసముందుమా చెంతజేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా కన్యగర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వమాన్యులై ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వమాన్యులై చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున చెంతజేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా చెంతజేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను దాపు చేరిన వారికిడుగడు భాగ్యము మోక్ష భాగ్యము దాపు చేరిన వారికిడుగడు భాగ్యము మోక్ష భాగ్యము చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున చెంతజేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా చెంతజేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా ఓకే, థ్యాంక్ యూ. చక్కగా పాడారు. వెరీ గుడ్. మన మధ్య దేవసేవకులు రాజేష్ గారు ఉన్నారు. మనకు వాక్యం అందించడానికి పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు
ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు వాక్యం అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ చెప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. అందరూ గట్టిగా చెప్పట్లు కొట్టాలి. గట్టిగా చెప్పట్లు కొట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారారా, మరి యొక్క సమయంలో మరి ఈ యొక్క రాక్ చర్చ్ నందు మరి క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్ను ఏర్పాటు చేసినటువంటి దైవజనులు, మరి స్థానిక సంఘ కాపరి మరి రెవరెండ్ ఎంఎన్ రవికుమార్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. అలాగే వేదికపై ఉన్నటువంటి మరి నతనేలు గారి కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. చేరవచ్చినటువంటి మీకు అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దయచేసి అందరూ ఒక్కసారి లేచి నిలబడండి. మీరు చాలా పాటలు పాడారు, నాకు కూడా చిన్న పాట పాడాలని ఉంది కనుక ఖచ్చితంగా అందరూ చప్పట్లు కొడుతూ ఎలా పడితే అలా కాకుండా చప్పట్లు కొట్టమని అనేది ఇష్టం వచ్చినట్టు కొట్టద్దండి. బాబు డిస్టర్బెన్స్ చేద్దండి. అందరూ కలుసుకోవాలి. రెండోసారి పాడడానికి ప్రయత్నం చేయండి. రక్షించావు
నన్ను రక్షించావు. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. పాడుతున్నారా? యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మీ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని విషయాలను నేను మాట్లాడుతుండగానైనా ఏవి నా మాటలుగా కాకుండా మీ యొక్క మాటలు, మీ యొక్క నడిపింపు ద్వారా, మీ యొక్క ఆలోచన ద్వారా సమయోచితమైన జ్ఞానమును, ఆలోచన, వివేచనను మీరు నాకు అనుగ్రహించాలని కోరుచున్నాను. చేయవలసినటువంటి ప్రతి మీరు జ్ఞాపకం చేసుకోండి. చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటను ఆలోచించుటకు, వివేచించుటకు, గ్రహించుటకు మంచి మనసును మీ పిల్లలందరికీ మీరు అనుగ్రహించాలని కోరుకుంటూ, చెబుతున్నటువంటి నన్ను వింటున్నటువంటి మీ పిల్లలందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాను. మా తండ్రి. చెప్తారందరూ ఆమేన్ చెప్తారా? చెప్పండి ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. అందరూ సైలెంట్ కూర్చోవాలి. కొన్ని నిమిషాలే దేవుని మాటలు చెప్పడం జరుగుతుంది. పిల్లరా, మనమందరం ఈ విధంగా కూడుకొనుటకు మంచి సమయాన్ని అనుగ్రహించినటువంటి ఆ దేవాదేవునికి మొట్టమొదటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి ఎవరైనా పాస్టర్ ఎంఎల్ రవికుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. అలాగే వేదికపై ఉన్నటువంటి సేవకులు నతనీల్ గారికి,
చేరు వచ్చినట్టు యవనస్తులందరికీ ప్రభు నామమున వందనములు, క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. నోళ్ళు ఉన్నావా? చెప్పండి. అందరికి వందనాలు. చేరు వచ్చినటువంటి మనమందరము యవనస్తులు జాగ్రత్తగా చెప్పబడుతున్నటువంటి వాక్కులపై మీరు దృష్టి ఉంచాలని కోరుచున్నాను. ప్రాముఖ్యంగా క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనము ఈ భూమి మీద 2025 సంవత్సరాల క్రిందట మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించడం జరిగినది. వాటిని జ్ఞాపకము చేసుకొనుచు నేటి దినము క్రిస్మస్ సెలబ్రేషన్ సుమారుగా నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 25వ తేదీ వరకు, అంటే మొత్తం మీద నెల వరకు జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉంది అని మనం చెప్పుకోవాల్సి వస్తే ఒకే ఒక పండుగ. చెప్పండి, ఏ పండుగ? ఏందైనా చెప్పండి, నోరు తెరవండి. ఏ పండుగ? క్రిస్మస్ పండుగ. అంటే నెల మొత్తం జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒక పండుగ, క్రిస్మస్ పండుగ. ఈ పండుగను జరుపుకునేటువంటి వారు కులము లేదు, మతము లేదు, భేదము లేదు. ఈ భూమి మీద పుట్టినటువంటి మనుషులైతే సరిపోదు, మనిషిగా పిలువబడితే సరిపోతుంది కదా, ఎవరైనా జరుపుకునేటువంటి పండుగ. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట చూడండి, ఆయుధాలు యవనస్తులు రాయబడినటువంటి మాట మనం ఆలోచన చేస్తే ఈ వర్తమానం ఏదైతే ఉందో, యేసు ప్రభువారు జన్మించారనేటువంటి వర్తమానం పరలోకం నుంచి దేవుని దూతలను పంపించి ప్రియులారా అందరకు తెలియజేసినట్టు మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. కొంతమంది గొర్రెలు కాచుకునేటువంటి సమయాల్లో సందర్భాలుగా వినండి. ఇక్కడ సందర్భంలో దేవుని దూత వర్తమానం తీసుకుని వస్తాయి. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. ఈ వర్తమానం ఎవరికంట? ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనము క్రిస్మస్ పండుగ ఎవరిదంటే వెంటనే చెప్తాము క్రైస్తవులది అని చెప్తాము. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు మాది పండుగ అని చెబుతూ ఉంటాం పిల్లల. యేసుక్రీస్తు వారు కేవలము ప్రభు నమ్మినటువంటి వారి కొరకు మాత్రమే కాకుండా కులము లేదు, మతము లేదు, భేదము లేదు, అందరి కొరకు ఆ వర్తమానం తీసుకొచ్చినట్టుగా కనబడుతుంది. ఇదిగో ప్రజలందరికీ, ఎవరికంట? ప్రజలందరికీ, ప్రజలలో అందరూ ఉన్నారు, అందరికి సంబంధించినటువంటి సువర్తమానం ఏంటంటే దావీదు పట్టణమందు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించడం. ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించడం అనేటువంటి వర్తమానం పరలోకం నుంచి దేవుని దూతలు తీసుకొచ్చి వర్తమానాన్ని తెలియజేశారు పిల్లలు. కనుక ముందుగా పండుగ ఎవరిదంటే క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఒకవేళ మనం పిలవడుతుంటే ప్రభువు అందరి కొరకు జన్మించాడు అని చెప్పేటువంటి వారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు అనేటువంటి చెప్పేటువంటి విధంగా మనం ఉండాలి ప్రజలు. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి అందరి కొరకు వచ్చినటువంటి ఆయనగా మనము చూస్తున్నాం. బైబిల్ తెలియజేస్తుంది పిల్లలు. విషయం ఏంటంటే పిల్లలు, జన్మించినటువంటి ఆయన పరలోకంలో ఉన్నవాడు. ఎక్కడున్నవాడు? పరలోకంలో ఉన్నటువంటి ఆయన శరీరధారిగా ఈ భూమి మీద జన్మించడము జరిగింది. శరీరముగా జన్మించినటువంటి ఆయన ఉద్దేశం ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయం మనం ఆలోచన చేస్తే పిల్లరా, తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక రాయబడింది, మీరు చూడదని బైబిల్ అక్కడ చదవండి. ఏమన్నది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు, చెప్పండి గట్టిగా అందరూ, వచ్చాను. ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు? పరలోకములో ఉన్నటువంటి ఆయన శరీరధారిగా ఈ భూమి మీద పుట్టడానికి, జన్మించడానికి కారణం ఏంటంటే చెప్పండి అంట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు రక్షకుడుగా జన్మించారంట పిల్లల యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరు ఎవరంటే పాపులుగా పిలబడుతున్నాం. పాపులుగా పిలబడుతున్న పిల్లలుగా, పాపులుగా ఉన్నటువంటి మనలో మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధులుగా మార్చబడి, నిర్దోషులుగా మార్చబడి, నీతిమంతులుగా మార్చబడడానికి యేసు ప్రభువు ఈ భూమి మీదకి రావడము జరిగింది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించుటకు.
ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు. అంటే భూమి మీద ఒక మాట చెప్పాలంటే అందరూ పాపులుగా ఉన్నారు, పాపులుగా జీవిస్తున్నారు. ఏదో ఒక పాపము చేత ఉంటూ జీవిస్తున్నారు పిల్లరా. అలాగే ఆ పాపముతో మరణిస్తే నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ నిత్య నరకాన్ని తప్పించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడము జరిగింది. ఇప్పుడు పాపులను రక్షించడం కంటే పాపులు చూస్తే మనము ఒక్కొక్కరు ఎవరిని టచ్ చేసినా, ఎవరిని పలకరించినా ఏదో ఒక పాపము చేత ముడిపడింది పిల్లల బ్రతుకు. యవనస్తులుగా ఉన్నటువంటి మన బ్రతుకులను ఒకసారి చూస్తే ఈరోజు చూడండి, యవనస్తులు ఎలా ఉన్నారు? యవనస్తులను ఉద్దేశించి రాయబడినటువంటి మాట ఒక మాట చూద్దాం పిల్లల. చూడండి, తిమోతి రాసిన పత్రిక చూడండి, ఒక మాట బైబిల్ మీద చూద్దాం. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదవగలిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా చదవాలి ఈ మాటలు. ఏమంటారా? అది చదవరా? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము తిమోతి అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తున్నాడు. ఈరోజు ఈ యొక్క సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ కి విచ్చేసినటువంటి యవనస్తులందరూ ఖచ్చితంగా నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏమైనా ఉన్నామంటే పౌలు గారు చెప్తున్నాడు, తిమోతికి చెప్తున్నాడు. ఏమని తెలుసా? నీ యవనమును బట్టి, జాగ్రత్త, నీ యవనమును బట్టి ఎవడును నన్ను తృణీకరింపనీయకుమో. నీ వయస్సును బట్టి, నీ యవనమును బట్టి ఏం చేస్తారట? తృణీకరించేటువంటి వాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు. జాగ్రత్త, ఏమనుతున్నారు? నీ యవ్వనమును బట్టి, నీ వయస్సును బట్టి నిన్ను ఎవరు తృణీకరించేటువంటి విధంగా నీ యవ్వనము నవ్వుతూ, నీ వయస్సు నవ్వుతూ అనేటువంటి విషయము పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నట్టు చూస్తున్నాం. ఈరోజు యవనస్తులుగా ఉన్నటువంటి మనము, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి యవనస్తులు జాగ్రత్తగా వినాలి. ఈ భూమి మీద దేవుడు మూడు దశలుగా భావిస్తూ వచ్చాడు. మొట్టమొదటిది బాల్య దశగా మనం చెప్పుకోవచ్చు, రెండోది యవన దశగా చెప్పుకోవచ్చు, మూడోది చెప్పండి వృద్ధాప్య దశగా చెప్పుకోవచ్చు. ఈ 3 దశలు ఖచ్చితంగా మనిషి ఈ భూమి మీద జన్మించిన తర్వాత దేవుడు ఒకవేళ ఆయుష్నిస్తే ఖచ్చితంగా ఈ 3 దశలలో ప్రయాణం చేయాల్సినటువంటి అవసరము ఉంది. బాల్యంలో ఏం చేయాలి అనేటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో రాశాడు. బాల్యంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయాలు, అనేకమైనటువంటి విషయాలు రాయడం జరిగింది ప్రియులారా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం మీరు చదవగలిగితే, బాలుడు నడవలసినటువంటి త్రోవను వారికి నేర్పుము, చెప్పండి, వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలగిపోడు. బాలుడుగా ఉన్నప్పుడు వానికి మార్గాన్ని నేర్పించాలంట పిల్లరా. వాడు నడవలసినటువంటి మార్గం మీద నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, మీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు దేవుని కూర్చున్నటువంటి మాటలను, సంభాషణ మీరు మాట్లాడాలి, నేర్పించాలనేటువంటి విషయాలు రాయబడ్డాయి. ఈ భూమి మీద సమాజంలో మనం చూస్తే పిల్లలు జాగ్రత్తనండి, ఏదైనా ఒక వస్తువు కొంటే, ఏదైనా ఒక వస్తువు మనం కొన్న తర్వాత ఆ వస్తువుకు సంబంధించినటువంటి ఒక బుక్లెట్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్ లేకపోతే ఇప్పుడు మనకి స్పీకర్ బాక్స్ వచ్చాయి, లేకపోతే యాంప్లిఫైర్ వచ్చింది. ఒక వస్తువు ఏదైనా కొంటే దానికి సంబంధించినటువంటి ఒక బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఏముంటది అందులో? ఈ బాక్సులు కానీ, ఈ వస్తువు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ సొల్యూషన్, ఆ ప్రాబ్లం వచ్చిన దానిని ఏ విధంగా బాగు చేయాలి, అర్థమవుతుందా? అంటే ఒక పుస్తకము, ఒక పేపర్ కానీ దానికి సంబంధించినది ఎందుకు ఇస్తున్నాడంటే, ఇది ఏదైనా పొరపాటున ఏదైనా డ్యామేజ్ అయితే దీనిని ఎలా బాగు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక బుక్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ వస్తువు కొన్నా, కంపెనీ మీరు ఏది కొన్నా ఒక పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. తెలుసా కదా? అందరికి తెలుసు. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి, ప్రతి మానవులు, కులము లేదు, మతము లేదు, భేదం లేదు, ఏ మనిషి అయినా ఈ భూమి మీద చక్కగా దేవునిలో సుఖముగా నెమ్మదిగా బ్రతకాలన్నా, భార్య భర్తలు సంతోషంగా ఆనందంగా బ్రతకాలన్నా, భార్య భర్త పిల్లలు సుఖంగా జీవించాలన్నా, సమాజంలో ఎక్కడ ఎలాంటి మోటివేషన్ క్లాసులు, ట్యూషన్లు, కాలేజీలు మీకు ఎక్కడ కనపడవు. ఏ సమస్య వచ్చినా
బైబుల్ దగ్గరికి దేవుడు ఈ మనిషిని సృష్టించిన తర్వాత, ఈ సృష్టిలో కావలసిన అన్నింటినీ ఏర్పాటు చేసిన తర్వాత అన్నిటినీ ఈ బైబిల్ గ్రంథంలో రాసి మన కొరకు ప్రేమతో ఉంచాడు. పిల్లలు, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా ఈ బైబిల్ గ్రంథాన్ని మీరు తెరిచి చదవగలిగితే ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికే అవకాశము 100% ఉంటుంది. కనుక ఖచ్చితంగా యవనస్తులు మీకు ఏమి సంభవించినా ఖచ్చితంగా బైబిల్ చదివేటట్లు ఉండాలి. మీ యవనమును బట్టి తృణీకరింపనీయకమంటే ఎందుకు తృణీకరిస్తారో ఒకసారి ఆలోచన చేయండి. మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు చదువుకోవలసినటువంటి వయసులో చదువుకోకుండా మీరు లోకానుసారంగా ఇష్టానుసారంగా తిరిగినప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, మీ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, మాట్లాడేటువంటి విషయాలు ఎలా ఉంటాయి చెప్పండి, ఎలా తృణీకరిస్తారు చెప్పండి. అరే నీకు చదువు అవ్వలేదు, చదువుకునేటువంటి సమయంలో నువ్వు చదువుకోలేదు, నీ ఇష్టానుసారంగా తిరిగినాడు, నువ్వు ఎందుకు పనికిరావు, నీకన్నా ఆ గాడిద మేము రాను అంటారా అంట. అంటే నీ యవ్వనమును బట్టి నువ్వు చదువుకునేటువంటి వయసులో నువ్వు ఖచ్చితంగా చదువుకొని తీరాలి. నువ్వు చేయవలసినటువంటి పనులు ఏంటో అవి ఖచ్చితంగా నువ్వు చేసి తీరాలి. పిల్లలు, ఎవరు నీ యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరు తృణీకరించకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విలాపవాక్యంలో 3:20 బైబిల్లో రాయబడినటువంటి మాట చూస్తే పిల్లలు చూడండి, యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, ఏమంట దానిని మోపిన వాడు యెహోవాయే. నరునికి ఏమంట యవన కాలమందు కాడి మోయిట ఎవరికి మేలంట? నరునికి మేలంట, మనకే మేలు. నువ్వు యవనంలో ఉన్నప్పుడు నువ్వు పని చేయగలిగితే, నువ్వు కాడి మోయగలిగితే ఎవరికి మేలంటే నీకే మేలు. ఈరోజు మీ తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో మీ తల్లిదండ్రులను వదిలిపెట్టి, మీ అన్నచెల్లెలను వదిలిపెట్టి, మీ అక్కలను వదిలిపెట్టి, మీ బంధువులను వదిలిపెట్టి ఇంత దూరం వచ్చి ఎందుకు అవుతున్నారో చెప్పండి. ఇంత దూరం వచ్చి ఎందుకు ఆస్తులు ఉంటారో చెప్పండి. భవిష్యత్తులో ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి, సంపాదించిన తర్వాత మేము సుఖంగా హ్యాపీగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే కదా మీరు ఈ ప్రాంతానికి వచ్చారు, అంతేనా? ఎందుకు చదువుకుంటున్నారంటే మీరు ఏం చెప్తారు? చెప్తారా ఎవరన్నా? మీరు ఎందుకు చదువుకుంటున్నారంటే ఏం చెప్తారు? అంటే మొత్తం మీద ముందున్నటువంటి భవిష్యత్తులో ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి, మా కుటుంబాన్ని పోషించాలనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో భారంతో వాళ్ళ పనులు, వ్యవసాయం ఏదో చేసుకుంటున్నప్పటికీ మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు చదివిస్తున్నప్పుడు మీరు చక్కగా చదువుకోగలగాలి. ఆ చదువును చక్కగా మీరు జ్ఞానాన్ని ఉంచి చక్కగా చదువుకోగలిగితే ఒక మంచి పొజిషన్లోకి రావడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఇంతగా ఆలోచిస్తే, మనం పుట్టించినటువంటి దేవుడు ఈ భూమి మీద జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ భూమి ఆకాశములు కలగక ముందే దేవుడు మనందరినీ కావాలని కోరుతున్నాడు. ఎఫెసీ పత్రిక 4:6 తర్వాత చదువుకోండి, వినండి. ఎఫెసీ పత్రిక 4:6 దేవట జగతి పునాది వేయబడక మునిపే, ఈ భూమి ఆకాశములు చేయబడక మునిపే దేవుడు మనందరినీ కావాలని కోరుకున్నాడంట. కోరుకోవడమే కాకుండా మనల్ని ఎలా కావాలని కోరుకున్నాడంట? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, యథార్థవంతులుగా, నిష్కలంకులుగా కావాలని కోరుకున్నాడు. ఎందుకంటే ఆ లక్షణాలన్నీ దేవుడిలో ఉన్నాయి కాబట్టి. దేవుడిలో ఉన్నటువంటి లక్షణాలు దేవుడు పిల్లల్లో ఉండాలని కోరుకున్నాడు. పిల్లరా, ఈ రోజు ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి ఏదో ఈ భూమి మీద బ్రతుకుతున్నాము, జీవిస్తున్నామనేటువంటి ఉద్దేశంతో రకరకాలుగా మనం బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాం. ఈ భూమి మీద పుట్టినటువంటి మనం ఎందుకు పుట్టామో తెలుసుకోకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ నిజమైనటువంటి దేవుడు ఎవరు అనేటువంటి విషయాలు స్పందించకుండా ఎలా పడితే అలా బ్రతికేస్తున్నట్టుగా మనం చూస్తున్నప్పుడు చూడండి, ఏమంట నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకుము అని చెప్తే ఉన్నాడు. కానీ మాటలోను చూడండి, యవనస్తుల మాట జాగ్రత్తగా లేదు. యవనస్తులలో మాటలు ఏమంటే మాటలోను ఎవరిని తృణీకరించకూడదు. యవనస్తులు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటవి? ఇష్టానుసారంగా ఉంటవి. పెద్దలు గౌరవించే పరిస్థితులు ఉండవు. వయసులో పెద్దవాడిని అన్న, అమ్మ, అక్క అనే పదాలు ఉండవు. ఏంటి కథ? ఏం చెప్పు అంటే ఇష్టానుసారంగా. ఒకప్పుడు ఆ పెద్దలను అన్న, అక్క అన్న పదాలతో ముందు వెనక సారనే విషయాలు మాట్లాడుతూ ఉండేటువంటి యవనస్తులను చూశాం. కానీ నేటి దినము యవనస్తులు చూస్తుంటే చదువుకున్నటువంటి వాళ్ళే, చదువులేని వాళ్ళు కాదు, చదువుకున్నటువంటి వాళ్ళే మాట్లాడుతున్నటువంటి సంభాషణ ఎలా ఉందంటే ఇష్టానుసారంగా ఉంది. అందుకే అప్పుడప్పుడు అంటాడు, అరే బాగానే ఉన్నావు, మంచిగానే ఉన్నావు, చదువుకున్నావు, బుద్ధి లేదా నీకు?
నువ్వు మాట్లాడాల్సినటువంటి మాట్లాడినావంటాడు. కారణం ఏంటి? చదువుకున్నావు కదా, నీ మాటల పద్ధతిలో లేవా, నీ మాటలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు కూడా మాట్లాడుతుంటారు. యవనస్తులుగా ఖచ్చితంగా మీ యవనమును బట్టి మీరు జాగ్రత్త ఉండాలి. రెండోది ఏంటంట, మాటలలోను ఏమంట చెప్తారు, అందరూ చెప్పాలి, చెప్తేనే ముగిస్తారు. కరెక్ట్ 7 గంటలు ముగిస్తారు. 7 గంటలకి వినండి. ఏమంట, మాటలలోను మాటలు ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఏమంట బైబిల్లో రాయబడినటువంటి మాట ఏముందంటే, విస్తారమైనటువంటి మాటలలో ఏమంటదట, దోషముండక మానదు, దోషముండక మానదు. నువ్వు విస్తరించి మాట్లాడకూడదు. నీ మాటలు ఎలా ఉండాలంటే అవి రుచికరంగా ఉండాలి, అవి కొద్దిగా ఉండాలంట. మీ సంభాషణ చెప్తాడు అపోస్తలుడైన పౌలు గారు, ఉప్పు వేసినట్టు అన్నాడు. ఒక వంట చేస్తున్నప్పుడు, ఒక కర్రీ చేస్తున్నప్పుడు ఆ కర్రీలో ఉప్పు 2 కిలోలు ఉందంటే 2 కిలోలు వేస్తారు. ఎవరన్నా వేస్తారా? చికెన్ మటన్ వండుతున్నారు అనుకోండి, ఉప్పు 3 కిలోలు ఉంది మా ఇంట్లోని 3 కిలోలు వేసేస్తారు. ఎవరన్నా ఏం చేస్తారు మరి? అంటే ఆ కర్రీకి సంబంధించినటువంటి ఉప్పు ఎంత వేయాలో అంత చూసుకొని మరి చేస్తాం. అలా ఎప్పుడైతే చేస్తామో ఆ కర్రీ రుచికరంగా ఉండడానికి అవకాశము ఉంటుంది, పూజించడానికి అవకాశము ఉంటుంది. అది ఎక్కువైననుకో అది ఎందుకు పనికిరాదు. ఇది ఎందుకు చెప్తున్నా, మీ సంభాషణనంట ఉప్పు వేసినట్టు ఉండాలంట. నువ్వు మాట్లాడుతున్నటువంటి ఎవరైతే జాగ్రత్త పౌలు చెప్తున్నాడు, మీ మాటలు ఎలా ఉండాలంటే రుచికరంగా ఉండాలి అన్నాడు. రుచికరంగా ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నటువంటి సంభాషణ ఆ వ్యక్తికి రుచి ఇచ్చేటువంటి విధంగా ఉండాలి. మీరు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నటువంటి సంభాషణ మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నప్పటికీ నీకేం తెలియదులే అనకూడదు. నీకేం తెలియదు అని లెక్కలు ఎప్పుడు మాట్లాడకూడదు. పిల్లల తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి అని బైబిల్ తెలియజేస్తుంది. ఈరోజు యవనస్తులే తల్లిదండ్రులను, తల్లిని తండ్రిని పేర్లు పెట్టి పిలిచేటువంటి రోజులేవి. పిలవడం లేదు ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను పేర్లు పెట్టి పిలుస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాషన్ అంట, స్టైల్ గా చూస్తున్నారు కదా. నా వయసు రండి ఏమంట, ఒకటి యవనమును బట్టి, రెండోది నిద్రపోతున్నాడు బాబు. మరి ఏం చెప్తలేరు చెప్పాలి కదా. నేను అడుగుతా మళ్ళీ మీరు చెప్పాలి. చెప్పండి. ఒకటి, మీ యవనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరించకూడదు. రెండోది, నీ మాటలను బట్టి ఎవరు నిన్ను తృణీకరించకూడదు. తర్వాత మూడోది, నీ ప్రవర్తనను బట్టి. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన చెప్పండి జాగ్రత్తగా చూసుకునము. మీరు అదృష్టవంతులు, మీ ఆశ పక్కన దేవుడి మందిరం. ఎప్పుడైనా మీరు ఊహించినారా? మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు ఊహించారా? మీరు దేవుని పిల్లలుగా ఉన్నప్పటికీ, క్రైస్తవులుగా పిలవడుతున్నప్పటికీ మీకు అందుబాటులో దేవుని మందిరం ఎంత చక్కగా చెప్పండి. ఎంత చక్కగా మీరు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు, దేవునికి పాటలు పాడవచ్చు, వాక్యాన్ని చదువుకోవచ్చు, చక్కగా పడుకోవచ్చు. ఇలాంటి అదృష్టము ఉందా? ఎవరికన్నా ఉందా? అసలు లేదు. మహారాజు దావీదు అనేటువంటి రాజు మాట్లాడతాడు. ఒక రాజు అంటే ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో సార్ ఆలోచించండి. ఆ రాజు కోరిక అంటే ఏమన్నా తెలుసా? రాజు కోరిక నీ మందిరములో నివసించుట ఎంత భాగ్యము. చిరకాలం యెహోవా మందిరములో నేను ఉండేదను, నేను సేవించేదని అనేటువంటి మాటలు రాయబడైపోయారు. అంటే రాజుకున్నటువంటి భవనాలు, పెద్ద పెద్ద ప్యాలెస్లు, భవనాలు, అంతఃపురం లాంటివి అలాంటివి ఉంటవి. అలాంటివన్నిటిని పక్కన పెట్టేసి మందిరాన్ని ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. చూస్తాము. యవనస్తులుగా మీరు మీ ఆశ పక్కన నీకు దేవుని మందిరం ఉందంటే పిల్లరా, మీరు ఎంత అదృష్టవంతులు మీరు ఆలోచించండి. మీ ప్రవర్తన ఇక్కడ ఎలా ఉన్నదో తెలుసా? ఎలా ఉన్నది మీ ప్రవర్తన? జాగ్రత్తగా ఉండాలంట. జాగ్రత్త ఉండాలి. దైవజనులు అక్కడ వస్తుంటేనే మీరు ఏం చేయాలంట? గౌరవించే విధంగా మీ ప్రవర్తన ఉండాలి. చూడనట్టు కాదు, వస్తుందో లేకపోతుందో లేదు కాదు, ఏదో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటే సరిపోతే వెళ్ళిపోతాం అన్నట్టు కాదు. ఖచ్చితంగా దేవుని మందిరం ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ మీరు ప్రార్థిస్తున్నప్పుడు, మీరు చదువుతున్నటువంటి చదువులు, మీరు చేస్తున్నటువంటి ప్రయాణాలు అన్నిటికీ దేవుడు ఒక కాపుదలగా ఉంటాడు. భవిష్యత్తులో ఒక మంచి ఉద్యోగం ఒకవేళ వస్తే, మీరు చనిపోయేంత వరకు ఈ ప్రాంతాన్ని, ఈ యొక్క రాక్ చర్చిని మీరు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకొని తీరాలి. ఇక ప్రార్థించేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నావో అవన్నిటిని భవిష్యత్తులో మీరు సాక్ష్యాలుగా చెప్పేటువంటి రోజులు రాబోతున్నాయి పిల్లల.
ఖచ్చితంగా రాబోతున్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి. ఇవే విషయాలు భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ యొక్క కర్నూలు ప్రాంతంలో, తానపాడు ప్రాంతంలో రాకు చర్చినందు దైవజనులు రవికుమార్ సార్ గారి దగ్గర మేము ప్రార్థించాము. మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు, మాకు మంచి మాటలు చెప్పారు, ఒక మంచి సన్మార్గంలో నడవడానికి ఎంతో తోడ్పడ్డాడనేటువంటి విషయాలు భవిష్యత్తులో మీరు చెప్పబోతారు. ఖచ్చితంగా చెప్పబోతారు. ఈ విషయంలో జ్ఞాపకం ఉంచండి. ఖచ్చితంగా దేవుడు అలాంటి పరిస్థితులను ఖచ్చితంగా తీసుకొని వస్తున్నాడు పిల్లలు. కనుక మీ ప్రవర్తన, మీరు అన్ని విషయాలలో మీరు ఏం చేయాలంటే జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా మందిర విషయంలో జాగ్రత్తలు చూసుకోవాలి. మందిర విషయంలో ఏ పని ఉన్నా ఎవరు చెప్పనవసరం లేదు మీకు. ఇది దేవుని మందిరం అని మీరు ఏం చేయాలంట, ఏ పని ఆ పని చేసుకుంటూ పోవాలి. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా మీ ప్రవర్తనలో ఉండొచ్చు, ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలి. ప్రవర్తన, మీ ప్రవర్తనను మీరు ఏం చేయాలంటే తృణీకరింపకూడదు. మీ దైవజనుల ద్వారా పలానా వ్యక్తి మంచివాడు, పలానా వ్యక్తి మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి చెప్పే విధంగా మీ ప్రవర్తన ఉండేటట్లు మీరు జాగ్రత్త పడాలి. ఎందులో బలహీనమనో ఆ బలహీనతల నుంచి బయటకు రావడానికి మీరు సిద్ధపడగలగాలి. జ్ఞాపకం చేసుకొని చెప్పండి, ప్రవర్తనలోను, తర్వాత ప్రేమలోను అన్నబడుతుంది. ఏమంట, ప్రేమించేటువంటి విషయం ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా తీసుకోవాలి. దేవుని మందిరం అంటే ప్రేమించాలి, దేవుడు అంటే ప్రేమించాలి, దేవుని వాక్యం అంటే ప్రేమించాలి, దేవుని పాటలంటే ప్రేమించాలి. ఉన్నదా వల్ల దేవుని ప్రేమిస్తున్నాయని మీరు మీ ఇష్టానుసారంగా బ్రతికితే ప్రయోజనం లేదు. ప్రేమించడంటే అర్థం చెప్తారా? క్రియల రూపంలో చూపించాలి, క్రియల ద్వారా చూపించాలి. ప్రియులారా, మీరు నిజంగా దేవుని ప్రేమిస్తే, నిజంగా మీరు ప్రేమ కలిగి ఉంటే, దేవుని ప్రేమ మీలో ఉంటే, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము అనేటువంటి మాట. ప్రేమ ఏం చేస్తుందంట? దోషములను కప్పును. ప్రేమ దీర్ఘ శాంతాన్ని కలగజేస్తుందంట. ప్రియులారా, ఖచ్చితంగా ప్రేమ మీలో ప్రవహించేటువంటి విధంగా మీరు ఉండాలి. ఖచ్చితంగా యవనస్తులు ఖచ్చితంగా మీలో ప్రేమను సంపాదించుకోండి. కొరింథీ పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనంలో మీరు చూస్తే రాయబడినటువంటి మాట ఏం తెలుసా? ప్రేమ కలిగి ఉన్నట్టుకు మీరు ప్రయాసపడుడే. ఏమంట? ప్రేమ కలిగి ఉన్నట్టుకు మీరు ప్రయాసపడి ఉండాలంట. పిల్లలు ప్రయాసపడుడే అంట. దేని కొరకు మన ప్రయాస? చదువుతున్నటువంటి చదువుల కొరకు ప్రయాస, సంపాదించడానికి ప్రయాస, రకరకాలుగా ప్రయాస పడుతుంది అని బైబిల్ సెలవిస్తుంది. పౌలు చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉన్నట్టుకు మీరు ప్రయాసపడుడి అన్నాడు. పిల్లరా, పడుతున్నదా ప్రయాస? ప్రేమ మీలో ఉందా? దేవుని ప్రేమ మీలో ఉందా? లోకానుసారమైన ప్రేమ ఉందా? ఏ ప్రేమ ఉంది? ఏ ప్రేమ చేత మీరు నడిపింపబడుతున్నారో ఒకసారి మీ ఎవరికి వాళ్ళు మీరు ఆలోచన చేసుకుని పిల్లలు. తర్వాత విశ్వాసములోను, ఏమంట? విశ్వాసములోను ఎవరు మిమ్మల్ని తృణీకరించకూడదు. విశ్వాసం అనగా ఏంటని మనం ఆలోచిస్తే నమ్మకము. పలాని వ్యక్తి విశ్వాసం ఉన్నాడంటే నమ్మేటట్లు మీ పనులు ఉండాలి. పిల్లలు, నమ్మేటట్లు మీ పనులు ఉండాలి. ఖచ్చితంగా ఒక విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మీ విశ్వాసం రోజు రోజుకి రెట్టింపు కావాలి, కానీ రోజు రోజుకి విశ్వాసం తగ్గకూడదు. మీరు ఏ పనులు చేసినా రోజు రోజుకి పనులు ఎక్కువ చేసేటువంటి విధంగా మీ పనులు ఉండాలి. కనుక మీ విశ్వాసాన్ని బట్టి కూడా ఎవరు మిమ్మల్ని తృణీకరించకూడదు. తర్వాత పవిత్రతలో పవిత్రంగా ఉండాలి. మీరు చూసేటువంటి చూపు, మీ చేతులు, మీ కాలు, మీ శరీరమైనటువంటి అవయవములన్నిటినీ పవిత్రంగా ఉంచుకోవాలి. పవిత్రంగా ఉండాలి. పిల్లలారా, మీ కంటి ద్వారా పాపం చేయొద్దండి. మీ కాళ్ళ ద్వారా లోకం వైపు పరుగు తీయొద్దండి. మీ చేతుల ద్వారా చేయడానికి కార్యాలు చేయొద్దండి. మొబైల్ ఫోన్ ఉంది కదా, గంటల తరబడి ఏ పడితే చూస్తూ పాపాన్ని చేయొద్దండి. అర్థమవుతుందా? అదే చెప్తున్నాడు. పవిత్రతలోనూ విశ్వాసులకు ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండుము. ఎంత సబ్జెక్ట్ చెప్పాడు పౌలు గారు. తిమోతికి వల్ల చెప్తున్నాడు, ఒక్కొక్కరు చెప్తున్నాడు. యవనమును బట్టి ఏమంట చెప్పండి. యవనను బట్టి, మాటలను బట్టి, ప్రవర్తనను బట్టి, ప్రేమను బట్టి, విశ్వాసమును బట్టి, పవిత్రతను బట్టి విశ్వాసులకు మీరు మాదిరిగా ఉండుము అన్నాడు. ఎందుకు ఉండాలి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద 33.5 సంవత్సరాల జీవితం ఏదైతుందో మనకందరికి మాదిరిగా ఉంచిపోయినట్టు పేతురు గారు చెప్పారు. పేతురు పత్రికలు మనం చూస్తే మొదటి అధ్యాయం 20 రాయబడినటువంటి మన
తన అడుగుజాడల యందు మనం నడుచుకున్నట్లు ఇప్పుడు ప్రభు తన అడుగుజాడల యందు మనం అందరం ఏం చేయాలంట? నడుచుకోవాలి. తన అడుగులలో మనం నడిచేటువంటి విధంగా మన బ్రతుకులు ఉండాలి. ఎప్పుడైతే మన నడకలు ఆయన అడుగులలో ఉంటావో, ఈ భూమి మీద ఏదో ఒక చిన్న ఉద్యోగం కోసం ఏదో కొంత డబ్బులు సంపాదించుకోవడానికి మనం ఇంత ప్రయాసపడుతున్నామే, శాశ్వతమైనటువంటి నిత్య జీవము పరలోకము ఉంది. ఈ 70-80 సంవత్సరాల తర్వాత మనం చనిపోయిన తర్వాత దేవుడు మనకందరికీ శాశ్వతమైనటువంటి పరలోకం ఇవ్వబోతున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్తూ చెప్పినటువంటి విషయం ఏం తెలుసా? నేను వెళ్తున్నాను, పరలోకంలో స్థలాలు సిద్ధపరుస్తాను, సిద్ధపరిచిన తర్వాత నేనుండు తరమున మీరుండులాగున నేను మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అని చెప్పాడు. అర్థమవుతుందా? అంటే మళ్ళా వస్తాడంట. దేవుని కొరకు వస్తాడంట. పరలోకంలో మన అందరి కొరకు స్థలాలను ఏర్పాటు చేస్తున్నాడంట, నివాసాలు ఏర్పాటు చేస్తున్నాడంట. ఆ స్థలాల దగ్గరికి, ఆ నివాసాల దగ్గరకు మనందరిని తీసుకోవడానికి వస్తాడంట. మరి ఆ పరలోకంలో స్థలాలు నివాసాలు కావాలంటే ఈ భూమి మీద మనము ఏం చేశామని దేవుడు మనకి ఇవ్వాలి. ఒకసారి చెప్పండి మీరు, మనం ఏం చేశామని దేవుడు మనకు అవి ఇవ్వాలి చెప్పండి పిల్లల. ఒక ఉద్యోగం కోసమే గంటలు తరబడి రాత్రి పగలు చదువుతున్నారు, ఒక డబ్బులు సంపాదించుకోవడానికి ఏవో కష్టపడుతున్నాం, కానీ కొంతకాలం వరకే అవి ఉపయోగపడతాయి. కానీ నిత్య జీవము శాశ్వతమైనటువంటి పరలోకం కొరకు మనము ఏ విధంగా బ్రతకాలి ఒకసారి మనం ఆలోచన చేయాలి పిల్లల, ఆలోచన చేయాలి. శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి పరలోకం, మరి దాని కొరకు ఏం చేయాలంటే ఈ భూమి మీద ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం బ్రతకాలి. మొత్తం మీద యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ప్రకారం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మనలో పాపము ఉండకూడదని కోరుకున్నారు పిల్లరా. మనలో పాపము తీసివేయాలనేటువంటి ఉద్దేశంతోనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ సిలువ మీద తన రక్తాన్ని అంతరిని గార్చాడు పిల్లరా. వీపుకు కొరడా దెబ్బలు 30 కొరడా దెబ్బలు తిన్నాడు పిల్లరా. తలకు ముళ్ళ కిరీటాలు పెట్టించుకున్నాడు పిల్లరా. కాళ్ళకు, చేతులు, మేకులు, పల్లెకు ఏమంటా పల్లెకు పోటును పొడిపించుకున్నాడు. ఇవాళ దేని కొరకు? ఇవాళ దేని కొరకు పిల్లరా? మనమందరం పాపము చేయరని చేయకూడదనా? చేయకూడదని, పాపము చేయకూడదనేటువంటి ఉద్దేశంతోనే ఇవన్నీ చేశాడు పిల్లరా. ఒకే ఒక రీజన్, అదే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. మనం రక్షించడానికైనా ఇప్పుడు ముందుకు వచ్చినాడు. మనం ఏదో పండుగను చెప్పుకోవాలి, ఏదేదో చేయాలనే తర్వాత దేవుడిలో ఉండి సంతోషిస్తే సంతోషం, కానీ దేవుడిలో లేకుండా నువ్వు హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని 1000 సార్లు చెప్పినా చెప్పండి ఏ ప్రయోజనం లేదు. దేవుడి కొరకు నీలో దేవుడు చెప్పినటువంటి పరిశుద్ధత నీలో లేకుండా ఎన్ని హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినా, నువ్వు ఎంత కానుకలు అర్పించినా, నువ్వు ఎన్ని కొత్త వస్త్రాలు ధరించినా, నువ్వు ఎంత డెకరేషన్లు చేసినా, నువ్వు ఎంత హడావిడి చేసినా అది ఎందుకు ప్రయోజనం లేదు. దేవుడు సంతోషించడు. ఎప్పుడైతే నీ హృదయంలో పాపాన్ని తొలగిస్తావో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. పుట్టినరోజు ఎవరిది? యేసుక్రీస్తు వారిది. ఆయన సంతోష పెట్టే విధంగా ఉన్నారు, కానీ ఆయన అడ్డం పెట్టుకొని మనం మన ఇష్టానుసారంగా సంతోషించదు. ఆయన అడ్డం పెట్టుకొని మన లోకానుసారంగా జీవించకూడదు పిల్లల. ఆయనకు సంతోష పెట్టాలంటే యేసుకేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం మీరు చదవగలిగితే చెప్పండి. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రం సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. జాగ్రత్తగా యేసుక్రీస్తు వారు సంతోషించాలంటే మన ప్రవర్తనను ఏమనంట? దిద్దుకోవాలంట. యవనస్తులు మీ ప్రవర్తనను దిద్దుకోవాలంట. ఇంకే భూమి మీద మనం ఎందుకు బ్రతుకున్నామంటే దిద్దుకోవడానికి. చూపులు దిద్దుకోవాలి, నడవడికి దిద్దుకోవాలి, కాలం దిద్దుకోవాలి. ఏ విషయంలో మనం బలహీనంగా ఉన్నామో అన్ని విషయాలు దిద్దుకోవడానికి భూమి మీద ఇంకా దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. దేవుడు సంతోషించాలంటే మనలో పాపము లేకుండా ఉండడానికి పరిశుద్ధులుగా బ్రతకడానికి ప్రయత్నం జరపదు. కనుక ముగిస్తూ మీకు తెలియజేసేటువంటి విషయం, ఈ పండుగలో ఖచ్చితంగా దేవుడు దూతలు చెప్పినటువంటి మాట, పరలోకం నుంచి సైన్య సమూహం ఈ భూమి మీదకి దిగి వచ్చి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏం తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏం కలగట? సమాధానము కలుగునుగా. కానీ పాటలు పాడుతూ పరలోకానికి వెళ్ళిపోయినట్టు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం అంట. ఆయనకి ఇష్టలు ఎవరు? ఆయనకి ఇష్టలు ఎవరు? పాపము లేకుండా ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో అలాంటి వారు ఆయనకి ఇష్టలు. పాపాన్ని ఉంచుకుని ఒకరు బ్రతుకుతుంటే
ఉంటే దేవుడికి అసహ్యులు. ఆయనకి ఇష్టలుగా ఉంటే సమాధానం మన కుటుంబంలో ఉంటది. భార్యాభర్త మధ్యలో సమాధానం ఉంటది, తల్లిదండ్రుల మధ్యలో సమాధానం ఉంటది. సమాధానం కావాలంటే మార్కెట్లో దొరకదు, సమాధానం కావాలంటే లోకంలో దొరకదు. సమాధానం కావాలంటే సమాధానకర్త అయినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైతే వస్తారో ఖచ్చితంగా సమాధానం పొందుకోవడానికి అవకాశం ఉంటది. ఈ పండుగలు ఖచ్చితంగా సమాధానాన్ని పొందుకొని ఆత్మఫలంలో ఒక ఫలమే సమాధానకర్త. ఆ ఫలాన్ని మనమందరం పొందుకొని మన పండుగలో సమాధానంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. సమాధానం లేకుండా ఎన్ని వేషాలు వేసినా చెప్పని, ఎన్ని వేషాలు వేసినా, ఎంత ఆలోచన చేసినా అది ఎందుకు పనికి రాదు. కనుక మనం సమాధానాన్ని పొందుకొని దేవుడు సంతోషించేటువంటి విధంగా మనలో పాపాన్ని అంతటిని తీసివేసి పరిశుద్ధంగా మార్చబడి దేవుడి కొరకు ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, మనకు సమాధానం దొరుకుతుంది. అది ధన్యత దేవుడు మనకందరికి అనుగ్రహించుగా. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధులైనటువంటి మా కన్న తండ్రి, దేవా యొక్క సమయంలో ఈ యొక్క రాకు చర్చి నందు ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ నందు మీరు నాతో అందరితో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా యవ్వనాన్ని బట్టి, మాటలను బట్టి నైనా ఎవరు ధృవీకరించకుండానైనా, విశ్వాసాన్ని బట్టి ధృవీకరించకుండానైనా, ప్రేమను బట్టి ధృవీకరించకుండానైనా వాటన్నింటిలో మేము జాగ్రత్తగా తీసుకున్నట్టు మీరు సహాయం చేయాలని కోరుచున్నాం దేవా. మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి విధంగా మా బ్రతుకు వెళ్ళడానికి మీరు సహాయం చేయాలని కోరుచున్నాం నైనా. మా ప్రవర్తనలన్నింటినీ దిద్దుకునేటువంటి మంచి మనసును మాకందరికీ మీరు అనుగ్రహించాలని కోరుచున్నాం దేవా. జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క రాకు చర్చి స్థానిక సంఘ కాపరి రెవరెండ్ పాస్టర్ ఎమ్మెల్యే రవికుమార్ సార్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకున్నైనా ఎంతో భారంతో కూడుకున్నటువంటి ఈ పరిచర్య యవనస్తులను నైనా నశిస్తున్నటువంటి యవనస్తులను మీ వైపు తిప్పుచుండగా సమయోచితమైన జ్ఞానము, ఆలోచన, వివేచనను మీరు బిడ్డలకు మీరు అనుగ్రహించాలని కోరుచున్నాం దేవా. మంచి ఆరోగ్యమును రాకపోకలన్నీ కాదు కదా, మీతో మీ సన్నిధి మీ యొక్క భద్రతను ఉంచని దేవా. ఈ యొక్క పరిచర్య 30 60 100 ఫలింప చేయాలని కోరుచున్నాం దేవా. ఈ యొక్క మందిరం ద్వారా రక్షణ వారికి రక్షణ, సమాధానం వారికి సమాధానం అనుగ్రహించబడును గాక ప్రార్థన చేస్తున్నాం దేవా. జ్ఞాపకం చేసుకొని చేయవలసినటువంటి ప్రతి బిడ్డని యవనస్తులందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారు చదువుతున్నటువంటి చదువులను సమయోచిస్తున్న జ్ఞానము, ఆలోచన, వివేచన మీరు అనుగ్రహించి మందిరం పట్ల మంచి ఆలోచన కలిగి చక్కగా బ్రతికేటువంటి భాగ్యం మీరు అనుగ్రహించాలని కోరుచున్నాం. మీ యొక్క సేవకులకు లోబడి వినయం, విధేయతలు చక్కగానైనా మీ యొక్క వాక్కులు నేర్చుకొని వాక్యానుసారంగా బ్రతికేటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహించాలని కోరుచున్నాం. అలాగే నందనాలు మామను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని మంచి వారు చేస్తున్నటువంటి ప్రయాణాలలో మీ కాపుదల, మీ తోడు, మీ సన్నిధి, మీ యొక్క భద్రత నుంచి మంచి ఆలోచన, వివేచనను అనుగ్రహించి మీ యొక్క పరిచర్యలో మరింతగా వాడబడటకు మీరు సహాయం చేయాలని కోరుచున్నాం. అలాగే సహోదరులు శివుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని చేస్తున్నటువంటి పాటలో ప్రయాణాలు మీ కాపుదల, మీ తోడు, మీ సన్నిధి ముంచినైనా మీ యొక్క పరిచర్యలో ఒక సాధనముగా వాడబడటకు మీరు సహాయం చేయాలని కోరుకుంటూ చేయవలసినటువంటి ప్రతి బిడ్డను మీ చేతులకు సమర్పించుకుంటూ ముందున్నటువంటి సెలబ్రేషన్ అంతటిని మీ చేతులకు సమర్పించుకుంటూ మీకు మహిమకరంగా, మాకంత దీవెనకరంగా, సమాధానకరంగా ఉండటకు మీరు సహాయము చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు వారి పేట మీకు సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. చెప్తారు ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మరి స్థానిక సంఘ కాపరి గారు చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి సమయాన్ని బట్టి కొంచెం ఆలస్యమైంది, క్షమించాలని మనం చేస్తున్నాం. మరి ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. మంచి క్రిస్మస్ సందేశాన్ని రాక్ చర్చికి అందించారు. మీకు యేసు ప్రభు నామములో వందనాలు. క్రోని కృష్ణ నాయక్ రమేష్ చేయి తీసుకుని కానీ కృష్ణ నాయక్ రమేష్, క్రోని చందు, రవి, నువ్వు కూడా చిన్న దైవ సేవకులకి మనము సన్మానం చేసుకుందాము. ఇక్కడ పని పెట్టి అతనే ఒక్క నిమిషం అతనే ఇటండి చిన్న ఎర్రా
రండి మీరు రండి రండి చంద్ర రవి రండి రవి పక్కన ఓకే అందరూ చప్పట్లు కొట్టండి సహోదరులు అర్చన గారు విజయ్ నువ్వుగా విజయ్ నువ్వుగా వంశీ రెడీ మౌలాలి మౌలాలిగా ఓకే థ్యాంక్ యూ మేడం. అలాగే రాజేష్ గారిని కూడా కావాల్సిందిగా కోరుతున్నాను. రాజేష్ గారు రాజేష్ రండి. ఓకే థ్యాంక్ యూ. కేక్ కటింగ్ చేసుకుందామండి. దయచేసి గమనించండి. స్థానిక సంఘ కాపరి మరి పాస్టర్ ఎంఎల్ గారిని మరి యవనస్తులు సన్మానం చేస్తారు. సన్మానం తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. గమనించండి. యవనస్తులు అందరూ రండి. దయచేసి అందరూ రావాలి. మీరు ఎంతమంది అందరూ రండి. యవనస్తులు అందరూ ప్లీజ్ కమ్ త్వరగా. యవనస్తులు అందరూ రండి. అందరూ గ్రూప్ ఫోటో తీసుకున్నాం. యవనస్తులు అందరూ రండి. అందరూ అందరూ కనబడుతూ ఉండండి. అందరూ పట్టు కూడా ముందుకు రండి. హైట్ కూడా ఎదుగుతుంది. ఇది ముందుకు తీస్తారు. ఓకే ఓకే అందరూ చూడండి. ఆ వైపు చూడండి. స్మైల్ ఇవ్వండి. కొంచెం స్మైల్ ఇవ్వాలి. నవ్వండి ఒకసారి. నవ్వాలి. బ్రదర్స్ నవ్వుతారే ఎవరు. స్మైల్ ప్లీజ్. ఓకే ఓకే సార్. అందరూ సాక్షి సెకండ్ చూసేద్దండి. కేక్ కట్ చేసుకున్నామండి. నత్తలు గారు
దయచేసి అందరూ లేచి నిలబడండి బాబు. అందరం
లోకపాలిత రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలో భయము లేదు మనకిలలో జయము 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 భయము లేదు మనకిలలో జయము 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 శుభోదయం జన్మదినం లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం శుభోదయం జన్మదినం. దయచేసి అందరూ కూర్చోండి, లైట్ వేయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత అందరికీ కేకులు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి చివరి ప్రార్థన ఆశీర్వాదం నాయకులు అందరికి డిస్ట్రిబ్యూట్ చేయండి. ప్రార్థన, చివరి ప్రార్థన ఆశీర్వాదం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన యేసు ప్రభువా, ఈ యొక్క సాయంకాలము ప్రభువా క్రిస్మస్ క్యాండిడేట్ జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృప పొందనాలు. మీ యొక్క దాసుని ద్వారా చక్కటి క్రిస్మస్ సందేశాన్ని ఈ యవనస్తులకు మీరు అందించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ సంఘానికి అందించినందుకు మీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాము. నాతనల్ గారికి వందనాలు, శివపరికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నేను ఎరగని బిడ్డలు కూడా మీరు తీసుకొచ్చారు, మీకు వందనాలు. పాస్టర్ బిడ్డలందరినీ తీసుకొచ్చారు, మీకు వందనాలు. వాళ్ళని రక్షించి కాపాడి దీవించండి. విద్యలోను జ్ఞానంలోను బిడ్డలను దీవించుము, ఆశీర్వదించి మహిమ పొందమని అడుగుతున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క క్రిస్మస్ క్యాండిడేట్ సర్వీస్ లో నీ బిడ్డలు అందరూ పనిచేసిన నీ బిడ్డలందరినీ దీవించుము నాయన, ఆశీర్వదించుము, రక్షించుము నాయన. మంచి విద్యార్థులు జ్ఞానం ఇచ్చి దీవించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి పొంది వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడు ప్రత్యేకంగా క్రిస్మస్ ఆనందము కలిగి జీవించినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. దయచేసి కూర్చోండి. కేకులు మీ దగ్గర తీసుకుని రావడం జరుగుతుంది. దయచేసి అందరూ హాస్టల్ పిల్లలు మీరు ఓపికతో ఇంతవరకు కూర్చున్నారు. హాస్టల్ బాయ్స్ అందరికీ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.